ప్రేక్షకులందరికీ నమస్కారం. చిన్న చిన్న కథల ద్వారా కొన్ని విషయాలు తెలియబరచాలనే ఉద్దేశంతో ఈ చిన్న కథలని ప్రారంభం చేసుకుంటున్నాం. ఈరోజు నేను చెప్పబోయేటువంటి కథ మనందరికీ తెలిసినదే. కథ పేరు మాత్రం చివరిలో చెప్తాను. అంబాపురం అనేటువంటి ఒక గ్రామంలో ఒక చెరువు ఉంది. ఆ చెరువులో 3 చేపలు ఉండేవి. ఒకటి ప్రభవ, 2 విభవ, 3 ఆశ్లేష అనేటువంటి 3 చేపలు దాంట్లో ఉండేవి. ఒక రోజున ఆ చేపలు 3 కూడా సన్నిహితంగా ఉండేవి. కానీ ఆ 3ంటికి 3 యొక్క రకాలైనటువంటి విభిన్నమైనటువంటి మనస్తత్వాలు కలిగినటువంటి చేపలు. ప్రభవ అయినటువంటి చేపకి చాలా తెలివితేటలు ఎక్కువ. ఎవరి చేత చెప్పించుకోకుండా తనంతట తాను నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళుతూ ఉండేది ప్రభవ అనేటువంటి చేప. మరొక విభవం అనేటువంటి చేప మాత్రం గుణం ఏమిటంటే, ప్రతి పనిని వాయిదా వేసుకుంటూ ఎప్పుడు చూద్దానే, అవసరం వచ్చినప్పుడు చూద్దానే అని అనుకుని ప్రతి మాటని కూడా, ప్రతి విషయాన్ని కూడా పక్కకి పెట్టుకునేది రెండో చేప. ఇక మూడవది ఆశ్లేష చేప. ఆ చేప చాలా విచిత్రమైంది, మూర్ఖురాలు. ఎవరు చెప్పినా వినేది కాదు. తనకి అన్నీ తెలుసు అనేటువంటి ఒక గొప్ప అహంకారంతో ఉన్నటువంటిది ఈ ఆశ్లేష అనేటువంటిది చేప. సరే, 3 గుణాలు ఏదైనప్పటికీ కూడా 3 కూడా చెరువులో కలిసి ఉండేవి. అలా కలిసి కొన్నాళ్ళు ఉన్న తర్వాత ఒక రోజున ప్రభావ అనేటువంటి చేప ఆ ఇద్దరు మిత్రుల దగ్గరికి వచ్చి చెప్పింది, ఏమో ఇందాక పొద్దున్న జాలర్లు వచ్చారు మన దగ్గరికి. జాలర్లు వచ్చి రేపు చెరువుని మనం ఎండబెట్టేసి నీళ్ళని తోడే శుభ్రంగా మన చేపను పట్టేద్దాం అని చెప్పి 2 రోజులు పోయిన తర్వాత వద్దాం అని చెప్పి అనుకున్నాయి. అంచేత నాకు కొంచెం ఇబ్బందిగా ఉంది. అంచేత మన అందరం కూడా ఈ చెరువుని వదిలేసి వేరే చెరువులోకి వెళ్ళిపోదాం అని చెప్పింది ప్రభావం అనేటువంటి చేప. వెంటనే రెండవ చేప ఉందంటే, ఇంకా 2 రోజులు ఉంది కదా, ఆలోచిద్దాంలే, ఇప్పటి నుంచి కంగారు పడ్డం ఎందుకు అని చెప్పింది రెండవ చేప. మూడో చేప అంది, ఎప్పుడు జరిగితే అప్పుడు జరుగుతుందేమి, కంగారేమో దీనికి అని అనుకుంది మూడవ ఆశ్లేష చేప. మీరిద్దరూ ఏ తంటాలు పడితే పడండి, నా దారిని నేను చూసుకుంటానని చెప్పేసి రాత్రికి రాత్రే చెరువు దాటి బయటికి వెళ్ళిపోయింది ప్రభావం అనేటువంటి చేప. చాలా ముందు చూపు కలిగినటువంటి చేప. కానీ ఆ జాలర్లు 2 రోజులకు తర్వాత వస్తామన్నారు కదా, ఒక రోజుకి ముందుగానే వచ్చేసారు. మరుసటి రోజే వచ్చేసి నీళ్లు తోడించడం మొదలుపెట్టారు. ఎప్పుడైతే నీళ్లు తోడటం మొదలుపెట్టారో అప్పుడు ఈ 2 చేపలకి కూడా అనిపించింది, అయ్యయ్యో మా మిత్రుడు చెప్పినట్టు మేము వెళ్ళలేకపోయామే, ఇప్పుడు ఇబ్బందులు పడ్డాము ఎలాగా అని అనుకుంటున్నాయి. కానీ నీళ్ళు అన్నీ కూడా తోడేయడం అయిపోయింది. ఆ చేపలను వలలో పట్టేసి వలలో పడేయడం జరుగుతుంది. ఈ 2 చేపలు అందరూ చిక్కుపోయినాయి. కానీ రెండో చేప కొంచెం ఆలోచించింది. వాడు ఏం చేస్తున్నారంటే, గట్టి మీద పడినటువంటి చేపలన్నింటినీ కూడా, గట్టి మీద పడినటువంటి చేపలన్నింటినీ జాగ్రత్తగా చూస్తున్నారు, అబ్జర్వేషన్. ఏ రకంగా అంటే, చచ్చిపోయినటువంటి చేపలు అనంటే తీసుకెళ్ళి మళ్ళీ నీటిలో పడేస్తున్నారు, మళ్ళీ చెరువులో పడేస్తున్నారు, చచ్చిపోయే చేపలని. కానీ అదే టైంకి ఈ విభవం అనేటువంటి చేప మాత్రం తన యొక్క చచ్చిపోయినట్టుగా నటించడం మొదలుపెట్టింది. ఎప్పుడైతే ఇది కూడా చచ్చిపోయింది అనుకున్నారు, ఆ చేపను తీసుకెళ్ళి నీళ్ళలో పడేశారు. బతుకు జీవుడు అనుకుంటే అక్కడి నుంచి అది పడిపోయింది. ఇంకా మూడవ చేప ఆశ్లేష చేప ఎట్టి పరిస్థితులను తట్టుకోలేక చెప్పింది వినకపోవడం వల్ల వాళ్ళ జాలర్లు చిక్కింది, చచ్చిపోయింది. ఇదండి ఒక చిన్న కథ, 3 జాలర్ల కథ, 3 చేపల యొక్క కథ. ఇదంతా మనం కూడా వినుంటాం. కానీ ఈ రోజున అనేక మంది మాకు తెలుసు అనేటువంటి అహంకారంతో ఉన్నటువంటి వాళ్ళు ఇలాగే పతనం చెందుతారు. కాబట్టి సమయోచితంగా ఆలోచించేటువంటి వాళ్ళు 2 రకం మనుషులు ఉంటారు. ఎప్పుడైనా సరే మనం ముందు జాగ్రత్తగా ఏ పనైనా చేయాలనుకునే ముందుగా ప్లానింగ్ ప్రకారం వెళ్ళేటువంటి చేప మొదటి ప్రభవ చేపలాగా ఉండాలని నా యొక్క ఈ కథల ద్వారా మనం తెలుసుకుందాం. ధన్యవాదాలు.